ఇది అమ్మా, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. విశ్రమం అంటే ఏంటిది? స్థానం అంటే ఏంటిది? స్థలం. ఆయన ఈ స్థలములో ఖచ్చితంగా ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి వచ్చినా కూడా నువ్వెక్కడికి రావాలి? ఆయన కోరుకున్న స్థలానికి రావాలి. ఆయన కోరుకున్న స్థలానికి వస్తే ఏం చేస్తాడు ఆయన? అమ్మా, ఏం చేస్తాడు? విశ్రాంతి కలగజేస్తాడు, విశ్రమము కలగజేస్తాడు. ఆయన స్థానము నిత్యము నీకు విశ్రాంతి కలగజేస్తాడు. కనుక నీవు మాత్రము అక్కడ ఇక్కడ ఎటు తిరగకుండా నువ్వు ఎక్కువ దేవుని మీదనే కనుదృష్టి పెట్టు. ఎందుకంటే అది ఆయన కోరుకున్నటువంటి స్థలం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. కీర్తనల పుస్తకము 132వ కీర్తన 14వ వచనం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమము స్థానముగా నుండును. ఇది విశ్రమము స్థానముగా ఉండును. ఇక్కడికి వస్తే విశ్రాంతి కలుగుతుందట. కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఏ సమస్యలు రావంట. ఎక్కడికి వస్తే? ఆయన కోరుకున్న స్థలానికి వస్తే. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరు ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా నాకు బాధలే, ఇబ్బందులే అనేవాళ్ళు ఎవరు ఉండరట. ఎందుకు ఉండరంటే ఆయన కోరుకున్న స్థానం ఇది గనక ఆయనను ఇప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంవత్సరం అంతా కాపాడుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరిని కాపాడతాడు? చదవండి దేవుని వాక్యాన్ని. సామెతల పుస్తకం 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. భక్తిహీనుడా నీతిమంతుని, భక్తిహీనుని నీతిమంతుని నివాసమునొద్ద పోచి ఉండకు, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. మళ్ళీ రిపీట్ చేయి నాన్న మంచిగా. భక్తిహీనుడు అంటే, భక్తిహీనుడు ఎవరంటే దేవుని అంగీకరిస్తాడే గాని అటు ఇటు భక్తి కలిగినటువంటి వాడు నీతిమంతుని నివాసమునొద్ద. నీవు పోచి ఉండకు. నువ్వు కొట్టడానికి గాని, తిట్టడానికి గాని, ఇబ్బంది పెట్టడానికి గాని, వాని ఏదో ఒక రకంగా నాశనం చెయ్యాలని వాని విశ్రమ స్థలమును నువ్వు పాడు చేయకుము. ఎందుకో తెలుసా? అది నేను కోరుకున్న స్థలము గనక నేను అక్కడ ఉన్నాను. ఇదిగో భక్తిహీనుడా, నా సంఘములో ఉన్నటువంటి నా బిడ్డలను ఒకవేళ భక్తిహీనుడిగా నటించి నీతిమంతులైనటువంటి నా బిడ్డలను నువ్వు అవమాన పాలు చేస్తున్నావేమో, ఇబ్బందులు పెడుతున్నావేమో, సమస్యలు ఎదురు చేస్తున్నావేమో, పనికి వెళ్తుంటే అడ్డకం చేస్తున్నావేమో. ఒక పని కలగాలని ఆ పనికి వెళ్ళినప్పుడు ఆ పనిని అడ్డంకపరుస్తున్నావేమో. ఇదిగో నేను అక్కడ ఉన్నాను. అందుకనే ఒకవేళ ఆ విధంగా ఉంటే నేను మాత్రం నిన్ను హెచ్చరిస్తున్నానని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుడు చెప్పేది
నువ్వు ఒకవేళ భక్తిహీనంగా ఉంటే ఈ 2025 సంవత్సరంలో నీతి నీలోనికి రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? నీతి. ఆ నీతి ఉంటేనే నేను దేవుడు కాపాడతాడు. వాడు ఎంత ఫైట్ చేసినా కూడా నీతిమంతుని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన నీతిమంతుని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కార్యాలు చేయక మారడు. ఆయన మానడు. నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. ఆ ఆపదలో నుంచే దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది అనొచ్చు, దేవుని బిడ్డలారా, కొంతమంది అనొచ్చు, నువ్వు ఎప్పుడు చర్చికే వెళ్తున్నావు, ఎప్పుడు భక్తి చేస్తున్నావు, చూడు ఆ చర్చికి పోతే తాగుతుర్రు, ఈ చర్చికి పోతే ఇది చేస్తుర్రు, మీరేందమ్మా ఈ భక్తి, మీరేమన్నా వాళ్ళ కార్యాలు జరుగుతున్నాయి, మళ్ళీ మీ కార్యాలు జరుగుతలే అని ఇలా గ్రామంలో ఉన్నటువంటి అన్యజనులు నామకార్థంగా భక్తిహీనులు కలిగి చేసే వాళ్ళంతా నిన్ను ఒకవేళ ఆ విధంగా అంటున్నారేమో, కానీ నీవు మాత్రము నీతి వదిలిపెట్టకూడదని నా దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకవేళ నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా? నీవు నీతిని పోగొట్టుకుంటావేమో అని నీ కార్యాన్ని దేవుడు అట్లా ఆపుతాడు. అన్ని ఇస్తాడు దేవుడు, అన్ని ఇచ్చి ఒక్క కాన్నే కూర్చుంటాడు. ఇక మన దేవుడు ఏం చేస్తాడంటే ముందుగా అట్లా ఇచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పరీక్షిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నీ నీతి అనే భక్తి నువ్వు పోగొట్టుకోకూడదు. అందుకనే అక్కడ చెప్తున్నటువంటి మాట, భక్తిహీనుడా, నా బిడ్డలకి ఏమైనా ఆటంకపరుస్తున్నావేమో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. దేవుడే హెచ్చరించిన తర్వాత ఇక నువ్వు వానితో నువ్వు పంజె వేయాలి, కానీ వానికి లోబడి భక్తిహీనతలోనికి నువ్వు వెళ్ళకూడదనే అక్కడ చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. హెజ్కేలు పుస్తకంలోనికి వస్తారా? హెజ్కేలు పుస్తకంలోనికి వస్తారా? హెజ్కేలు పుస్తకంలోనికి వస్తారా? 32వ అధ్యాయము 15వ వచనం. 32:15. హెజ్కేలు, నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులందరినీ నిర్మూలము చేయగా నేను యెహోవానై ఉన్నానని వారి తెలుసుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మన దేవుని బిడ్డలు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. ఐగుప్తు ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే బానిసలుగా అంటే ఏంటో తెలుసా? నీకు కొన్ని ప్రాంతాలలో ఇక్కడి నుంచి లేబర్ కట్టుకొని అక్కడ 10,000 20,000 అట్లా ఇచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు అనుకున్న టయానికే వదిలిపెడతారు, కానీ మనం అనుకున్న టయానికి వాళ్ళు వదిలిపెట్టరు. అమ్మా, నిజమంటారా కాదంటారా? నిజమా కాదా? అయితే ఈ బానిసత్వం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆ విధంగా వలస ఎందుకు పోయారో తెలుసా? వాళ్ళలో భక్తిహీనత ఉన్నది కాబట్టే దేవుడు వాళ్ళను చూస్తూనే ఉన్నాడు. కానీ ఇకనైనా మారతారా, ఇకనైనా నా వైపుకు తిరుగుతారంటే అసలు తిరగట్లేదు. సరే, దేవుడు పక్కగానే ఉన్నాడు. ఇక వీళ్ళు ఐగుప్తు ప్రాంతానికి వెళ్తే అక్కడ బానిస
బానిసత్వం. వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయాలి. పశువులకు అంత గడ్డి ఇస్తారు, ఈ గడ్డి నువ్వు అన్నిటికీ సరిపించుకోవాలి. ఇక 10 పశువులు ఉంటాయమ్మా, అంత గడ్డిస్తాడు. ఈ 10 పశువులకు సరిపోతాయా? సరిపోదుగా. మరి నీకు పనికి పోయినప్పుడు ఇంత డబ్బు ఇస్తాడు, ఆ డబ్బు అందరికి సరిపోద్దా? చాలదు. మళ్ళీ వీడు చేపించే పని ఏంది? ఇదిగో మీరు మాత్రం అందరికన్నా ముందుగా అట్లా రావాలి. నేను చెప్పిన పని మీరు చెప్పాలి. చూడమ్మా, కడుపులో ఆసరు లేదు. పని చేసుకున్నప్పుడు వాడు ఎందుకు చూస్తాడమ్మా? వాడు మనకు విరోధి అయిపోతాడు. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? మనల్లో ఏదో ఒక రకంగా వాడు ఏం చేస్తాడంటే మంచి మంచి మాటలు చెప్పేసి ఈయన తీసుకొని పోయి వాని దగ్గరికి పోయినప్పుడు చెప్తాడు ఇక వాని పని. కొంచెం ఎగురు దిగుతా మళ్ళా ఆ గుంపులలో ఎత్తుబాటు చేసి వాని ఏ విధంగా అణిచివేసి వాని వైపుకి తిప్పుకుంటాడు. మళ్ళీ లేకపోతే వెళ్ళిపోవాలంటే ఛార్జీకి లేవు, పక్కలో ఎవరైనా ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు, ఇస్తే మళ్ళీ వీళ్ళు పనిలో ఉండరు. ఈ అన్ని బాధలన్నీ ఉంటాయి. ఇవన్నీ హింస పెడుతుంటే ఇక అప్పుడు అనుకున్నారంట, ఈ ప్రజలంతా అనుకున్నారు, ఆయన కోరుకున్న స్థానాన్ని మనం వదిలిపెట్టాము. ఆ స్థలము మనము 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినము మనం చక్కగా ఆరాధించుకునే వాళ్ళము, చక్కగా దేవునితో ఉండే వాళ్ళము. మన బ్రతుకులన్నీ మార్చబడినటువంటి మనవి ఎందుకు మనకు ఈ విధంగా అయిపోయిందని అందరూ కూర్చొని ఇక దేవునికి కన్నీరు గార్చడం మొదలు పెట్టారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇక మొర పెడతా ఉన్నారు. అయ్యా మమ్మల్ని క్షమించు, నువ్వు కోరుకున్న స్థానాన్ని మేము వదిలిపెట్టాం. మాకు విశ్రాంతి దొరికేది, అక్కడ విశ్రాంతి దొరికేది, మేము సంతోషంగా ఉండేది, మాకు ఒక అనారోగ్యం రాకపోయేది. ఇదిగో మేము శక్తి కలిగి ఉండేవాళ్ళము, మా పంట పైరు సమృద్ధిగా పండేది. మేము ప్రభువా మా పరిస్థితులను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను వదిలిపెట్టినందుకే మాకు ఈ గతి పట్టింది ప్రభు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు నా ప్రభు అప్పుడు విని అప్పుడు దైవజనుని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఐగుప్త ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజు దగ్గర ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక్కొక్క అద్భుతాలు చేసి అక్కడి నుంచి ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలను మళ్ళీ తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టరు ఎందుకు? ఒకసారి కొట్ట, చప్పట్లు కొట్ట. నీ బ్రతుకులను కూడా ఆ విధంగా నా దేవుడు తీరుస్తాడు. నీకు ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే, అవి అనారోగ్యమే కానీ, కుటుంబ సమస్య కానీ, భర్త భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇదిగో భూమి విషయంలో కానీ, ప్రతి విషయంలో నా దేవుడు తోడుగా ఉండి నిన్ను మళ్ళీ నీకు కావలసినటువంటి అన్ని దేవుడు సమకూరుస్తాడు. అయితే నువ్వు భక్తిహీనతగా ఉన్నావేమో, ఒక్కసారి నీ ఆలోచనలో దేవుని వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు భక్తిహీనతగా ఉంటే, అయ్యా నేను పొరపాటు పడ్డానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కోరుకున్న స్థలములో నిన్ను ఉంచుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ చివరిగా సాతానుడు మామూడోడు అనుకుంటున్నావా మీరు? దేవుని కన్నా కొంచెమే తక్కువ. అడెంత తక్కువ? కొంచెమే. అంత బలం ఉంటుంది ఆయన దగ్గర. యోబుతోటి ఏమన్నాడు తెలుసా? యోబు నేను సాతానుతో పంజం కట్టాను, మరి నువ్వు ఓడిపోతావా నన్ను గెలిపిస్తావా అని దేవుడు స్వయంగా ప్రార్థన చేస్తే వచ్చాడు. అయ్యా నేను నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను కానీ
సాతానుతో పంజమాడుతా నేను గెలిపిస్తానయ్యా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అరే పనిక మల్ల మాటలన్నీ వచ్చేస్తాయి, పనిక మల్ల బుద్ధులన్నీ వచ్చేస్తాయి, నీకు పనిక మల్ల ఆలోచనలన్నీ పెట్టేస్తున్నా ఉంటారు. వాటి మీద నీ కనుదృష్టి ఎప్పుడు పెట్టద్దా? నువ్వు వాటి మీద కనుదృష్టి పెడితే నీ కుటుంబంలో మేలు కలగదు. ఇదిగో ఒకవేళ నీకు జరగట్లేదేమో అని భక్తిహీనతలోనికి నువ్వు వెళ్ళొద్దు. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, అన్ని ఇచ్చి ఒకే ఒక దగ్గర నీ జుట్టు పట్టుకొని దేవుడు కూర్చుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు కోరుకునేది ఏంటో, అయ్యా నేను ఎక్కడ దేవునికి తప్పిపోయాను, కానీ ఈ 2025లో నేను దేవునికి తప్పిపోనని నీవు నీతిమంతునిగా మార్చబడి ఆయన కొరకు వైరాగం కలిగి నువ్వు జీవిస్తే నీ కోరిక సిద్ధింపజేస్తాడు ఆయనంతే. యోబు దగ్గరకు వచ్చి కురుపులు పెట్టాడు, ఎవడో సాతానుడు కురుపులు పెట్టాడు, ఒళ్ళు నిండా కురుపులే. నేను చాలా మందికి చెయ్యి పెడితే కురుపులన్నీ మాయమైపోయాయి చెయ్యి పెట్టగానే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ మచ్చలు కానీ అలాంటి కానీ ఏవైనా ఉంటే, అయితే అలాంటి కలకం చేశాడు. ఒళ్ళు నిండా పెంక గోచుకోవటానికి కూడా తావు లేదట, గిరుకోవటానికి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ విధంగా చేస్తే ఆ సాతానుడు ఏం చేశాడో తెలుసా? భార్య మీద పడ్డాడు. ఇంకేం చేశాడో తెలుసా? పిల్లల మీద పడ్డాడు. ఇంకేం చేస్తాడో తెలుసా? పని వాళ్ళ మీద పడ్డాడు. ఎవడు? ఈయన నీతిమంతుడే. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నువ్వు ఒక్కరువు భక్తి కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలకే కావచ్చు, నీ భర్తకే కావచ్చు, ఇదిగో నీ పక్క వాళ్ళకే కావచ్చు, ఇదిగో ఆ సాతానుడు ఆ విధంగా దూరుతాడు. కాబట్టి నీ పని ఏంటో తెలుసా? నీవు పొద్దుగాల లేవగానే మొట్టమొదట నీ కుటుంబం నిమిత్తమై, నీ పిల్లల నిమిత్తమై, నీ భర్త నిమిత్తమై, నీ పనుల నిమిత్తమై నువ్వు ప్రార్థన చేసుకోవాలి దేవునికి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు నీ భర్తను దేవుడు కాపాడుతాడు, నీ పిల్లలను దేవుడు కాపాడుతాడు, నీ పిల్లలు ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు, నువ్వు కోరుకున్నది దేవుడు చేస్తాడు. ఒకవేళ కొంచెము శ్రమ వచ్చిందని నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావనుకో, అప్పుడు దేవుడు దాన్ని పరీక్షిస్తాడు. అంటే మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేయగానే అన్ని జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదని నువ్వు అనుకోవచ్చు, పక్కన వాళ్ళకి చెప్పుకోవచ్చు. అదంతా సజీవుడైన యేసుకు అన్ని తెలిసే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆఖరికి స్నేహితులకు డబ్బులు ఇచ్చి వాళ్ళు పోషించేవాడు, స్నేహితులు వచ్చి, అరే దుర్మార్గుడా, నువ్వు దేవునికి ఏదో తప్పు చేసినావురా, అందుకనే ఈ రోగం వచ్చి పడ్డది నీకు. ఒరే నీ పిల్లలు దూషిస్తున్నారా నిన్ను, నానా రారా బుజ్జి రారంటే తండ్రి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకు? రోగం. మంచిగున్నప్పుడేమో తీసిపెట్టేవాడు, ఇప్పుడు బాధ వచ్చింది దగ్గరికి రావట్లేదు, ఎవరు రావట్లేదు, దగ్గరికి రావట్లేదు. ఓ కొంతమంది బాగా ఉద్యోగం చేయని కొంచెం క్లాస్ కాగానే ఓహో ఒరే జక్కే పాస్టరా, ఒరే మా నాన్న ఆయనే కదా. ఇంకో కొంతమంది ఏం చెప్తారో తెలుసా? ఆయన మా నాన్న కానే కాడు, మా అమ్మ కానే కాదు. ఈ రోజులలో జనరేషన్. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మర్చిపోవద్దు, నీ తల్లిదండ్రులు మర్చిపోవద్దు. నీవు దేవుని కొరకు వైరాగం కలిగి నువ్వు జీవించాలి. నీ ప్రార్థన ద్వారానే ఆ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు, ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేస్తాడు.
చేస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిన్ను కన్నా నీ తల్లిదండ్రులను నువ్వు చెప్పుకోవట్లేదనంటే నీ జీవితంలో ఎక్కడో పొరపాటు జరుగుతుంది. దాన్ని వెంటనే ఒక తీర్మానం చేసుకొని, అయ్యా నాది తప్పైపోయింది నాయన, ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు దేవా, ఈ రోజు నుంచి వాటినన్నిటిని తీసివేసుకొని నీ కొరకు నీతిమంతుడిగా బ్రతుకుతానని ఒక్క తీర్మానం చేసుకుంటే చాలు. నా ప్రభు ఈ సంవత్సరములు ఏది జరగనిదో అది జరుగుతూనే ఉంటాడు ఖచ్చితంగా. ఈ 2024 జరగండి, ఈ 2025లో ఖచ్చితంగా నా దేవుడు జరిపిస్తాడు అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? లాస్ట్కు భార్య కూడా దూషించేసింది. భార్య, కొంతమంది భర్తకు బాగలేని వాళ్ళని నా దగ్గర తీసుకొని వస్తే పక్కల ఊళ్ళు ఏం గులుగుతారా, బాబా బాబా శాతగానోడు, వీడు పని చేయలేడు, ఇవి ఒగలబడతాడు, ఈ పని చేయలేడు, ఈయన బ్రతికింతే నాకు చేసి పెడతాడేమని నా మీద పెట్టి నీ పిల్లలు ఒకళ్ళుండ్రి. ఒరే పాపం సాతాను పట్టింది, మాంత్రిక ప్రభావము, అవి వాళ్ళకి తెలియదు కదా. ఒకే తిట్టుడు ఒకే తిట్టుడు ఒకే తిట్టుడు ఒకే తిట్టుడు. అయితే నా దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, అక్కడ ఎక్కడా అవి జరగవు, కానీ ఆయన కోరుకున్న స్థానానికి వస్తేనే అవి జరుగుతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ విధంగా తయారయ్యి తండ్రిని హెచ్చడి చేస్తున్నారు కుమారులు. ఎవరిని? యోబును. పిలుస్తే దగ్గరకు రావట్లేదు. పనివారు, ఈయన జీతాలు ఇచ్చేది పనివారు, పనివాళ్ళే చెప్తే వినకుండా అయిపోయారు. నీదేంది. లాస్ట్కు భార్య కూడా వచ్చేసి, నీ దేవుడంట దేవుడు, నీవు చచ్చిపో దూషించి, నీకు ఇంకా బుద్ధి లేదు, బుద్ధి తగ్గినోడా, నీ బ్రతికంతే పా. ఏం దేవుడు రా? దేవుడు 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 అని ఇగో ఈ ప్రకారంగా అయిపోయింది. నిన్ను ముట్టుకునేవాడు లేకపోయా, నీ జీవితం మార్చేవాడు లేకపోయా, ఏం బతుకురా, నీది ఒక కుక్క బతుకు అని భార్య తిట్టడం మొదలుపెట్టి. చూచారా? సమయము రానే వచ్చింది. నా యేసయ్య వచ్చాడు. వెంటనే, యోబు నిన్ను నేను రెండంతలుగా ఆశీర్వదిస్తాను. కొట్ట చప్పట్లు. దేవుని బిడ్డలారా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదము, రెండంతల దీవెనలు నా దేవుడు మీ కుటుంబాలలో కలగజేయబోతున్నాడు అంతే. కానీ నీవు మాత్రము భక్తిహీనతగా ఉండొద్దు. యోబు దేవుని కొడానికి నిలబడ్డాడు. భార్యను లెక్క చేయలే, పిల్లలను లెక్క చేయలే, ఎవరిని లెక్క చేయలే, దేవుని మాత్రమే ఆయన పాదాలు పట్టుకున్నాడు. వాళ్ళు చూస్తుండగానే రెండంతల ఆశీర్వాదం కలిగింది. స్నేహితులు అంటున్నారు, అయ్యో మా స్నేహితుడు ప్రార్థన చేస్తే దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చిండే, మరి మేం చేస్తే ఎందుకు ఇవ్వడు? ఎవరిని? దేవుని ప్రార్థన చేస్తుంటే. అయ్యా మీ బతుకులు బాగలేవు, మీ బతుకులే బాగలేవు, దేవుడు నువ్వు ఎన్నలేదు ఇలా కన్నీరు పెడితే నీకెట్లా దేవుడు ఉత్తరం ఇచ్చి నిన్ను బాగు చేస్తాడు? ఎన్నడు బాగు చేస్తాడు? అందుకనే దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని వాక్యము వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక మేము మంచిగా బట్టలు వేసుకున్నాం, మేము మంచిగా ఉన్నామని ఎప్పుడు అనుకోకూడదు. నీ జీవితం ఎవరికి తెలుస్తుంది అంటే నా ప్రభు అయిన యేసుకు తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వెంటనే, ఓయ్ మీరు ఎన్నో లేని కన్నీరు కారుస్తున్నారు నాయన,
నా సేవకుడైన యోబు దగ్గరికి మీరు వెళ్ళండి. ఆయన ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మీ పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. కొంతమంది ఎన్నడూ లేని ఆ భక్తి అంతా పోగొట్టుకొని ఇగో ఆదివారం రోజు వచ్చి ఏసయ్యా 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 అంటా ఉంటారు కొంతమంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీ నీతిని పోగొట్టుకోకూడదు. నీతిని పోగొట్టుకున్నావా భక్తి దూరం అయిపోద్ది, భక్తిహీనతలోనికి నువ్వు వచ్చేస్తావు. నా ప్రభు ఈరోజు నిన్ను కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆ విధంగా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగస్తులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ విధంగా ఉన్నటువంటి వారిని దేవుడు అంచెలంచెలుగా ఎదిగించబోతున్నాడు. అప్పుడు యోబు ప్రార్థన చేస్తే వాళ్ళ స్థితిగతులు మార్చబడ్డాయి. బట్టలు వేసుకున్నంత మాత్రం కాదు, మన బలహీనతలు, మన బలము, మన ప్రవర్తన నా ప్రభు అయిన యేసుకు తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఆ విధంగా వాళ్ళు మొరబెట్టినప్పుడే అక్కడ సాతాను బంధకాలకు వెళ్ళి దేవుడు విడిపించాడు. లాస్ట్కు ఇంటనేమో విన్నారు, లేకపోతే లేదనంటే దేవుడు వాళ్ళు ఎంత వినమో అన్నారు. మోషే ఎవరో, ఆరోన్ ఎవడో, మిరియం ఎవడో, మీ వినవో ఎవరో సేవకుడు అన్నారు. లాస్ట్కు ఇదిగో తొలిచూరి కుమారులు ఉంటారా? ప్రతి ఇంట్లో రాజుతో శుద్ధగా తొలిచూరు కుమారులందరినీ దేవుడు చంపించాడు. లాస్ట్ కినపోతే ఏం చేస్తాడమ్మా? అమ్మా ఎంత చెప్పినా వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నీ బ్రతికి ఇంతేనే కానీ అదే పని దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు వాళ్ళకి ఏమైందో తెలుసా? అప్పుడు భయం వచ్చేసింది. అమ్మో, ఇజ్రాయిల్ ప్రజలు తక్కువలు కాదు, వీళ్ళు దేవుని మహిమ కలిగినటువంటి వారు, వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాళ్ళు. అబ్బో, వీళ్ళను ఇక్కడ ఉండదు, వాళ్ళ దేవుని వాళ్ళు మొక్కించుకుంటానికి పంపించాలని అప్పుడు పంపించారు. వాళ్ళు అప్పటిదాకా పంపించాలి. అక్కడి నుంచి నా దేవుడు విడిపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మూడవదిగా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను అన్న. యేషయ్యా పుస్తకం 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున ప్రజలకు ధ్వజనము అనగా ఏంటిదో తెలుసా? గుళ్ళ దగ్గర ఒకటి నిలబెడతారు స్తంభాలు, దాన్ని ఏమంటారు అంటే ధ్వజము అంటారు. నిలుచుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. మళ్ళీ రిపీట్ చేయి ఆ మాట, అక్కడక్కడ వాక్యాలను వదిలిపెడుతున్నాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలమును అప్పుడు ప్రభావముది గలదగును. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తా. వేరు మొద్దుబారిన వేరు చిగురిస్తుందని ఆ ప్రవక్త అక్కడ చెప్తున్నటువంటి మాట. అది ప్రభావము కలిగినటువంటిది. ఆ స్థలము, నేను కోరుకున్నటువంటి స్థలము, అది ప్రభావము కలిగినటువంటిది. ఆ స్థలానికి పోతే ఎంతటి వాడైనా సరే అతని కోరిక తీరుతుందని దేవుడు చెప్తున్నాడు అక్కడ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకవేళ
మీకు జరగట్లేదేమని పడిపోయారేమో. దేవుడు మిమ్మల్ని చిగురిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చిగురింపజేస్తున్నాడు. మీ కుటుంబాలలో ఈ సంవత్సరంలో ఏది తక్కువ కాదో, మీ కుటుంబంలో దరిద్రత పోయింది కంటే ఇండ్లు కట్టని వాళ్ళు ఇల్లు కడతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ యెషయ్యా కడుపులో దావీదు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఆ దావీదుని ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చొని పెట్టాడు దేవుడు. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు ఇక నేను దేవుని మందిరాన్ని కట్టాలి అన్ని చేశానంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నువ్వు విస్తారమైన యుద్ధాలు చేశావు, పాపము సొమ్ముతో నా మందిరం కట్టొద్దు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? లేఖనాలు, ఇవన్నీ లేఖనాలు. ఏదో చూసి ఆశపడకూడదు, ఏదో చూసి ఆశపడకూడదు. గో దావీదు, నువ్వు పాపం చేశావు, విస్తారమైన రక్తాన్ని వృగపరిచావు, వానికి వీనికి పంచాయతీని పెట్టి యుద్ధాలు చేశావు, అన్ని చేసి నా మందిరము పరిశుద్ధమైనటువంటిది, నేను పరిశుద్ధుని, నేను పవిత్ర కలిగినటువంటి వాడిని. అందుకనే నా స్థలము, నా మందిరము పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు కట్టొద్దు అంతే. నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు. చూసావా? యెషయి కడుపులో నుంచే దావీదు పుట్టాడు. ఆ దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. సింహాసనం కూర్చున్నటువంటి దావీదు అంటున్నాడు, ఇక నేను అన్ని చేశాను, దేవుని మందిరం కడదామని ఆలోచన చేశాడు, అయితే నా మందిరం నువ్వు కట్టొద్దు అన్నాడు. అయ్యా, మరి ఎట్లా అయ్యానంటే, ఇదిగో నీ కడుపులో పుట్టిన వాడే నీ మందిరాన్ని కడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అతడు సమాధానముగా పుడతాడు, అందరికి సమాధానం కలగజేస్తాడు, అతని ద్వారా ఇదిగో అంత వ్యాపిస్తాడని చెప్పాడు. ఇక చివరికి ఏమైపోయిందో తెలుసా? ఆ దావీదు వంశంలోనే ఈ భూమి మీదికి నా ప్రభువైన యేసు కుమారునిగా దిగివచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు అర్థమైందా? దేవుడు మన కొరకు కుమారుడిగా దావీదు వంశములో నుంచే వచ్చాడు. అవన్నీ రాబోయే రోజులల్లా ఆ వాక్యాలన్నీ మనం తెలుసుకుందాం. అందుకనే కరెక్ట్ టయానికి దేవుని మందిరానికి రావాలి. దేవుని బిడ్డలారా, మీరు పనులకు వెళ్ళండి, పనులు చేయకపోతే ఎవరు పెట్టరు. పనులు చేసుకోండి, 6 రోజులు పని చేసండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. అది 1000 రూపాయలు అని 2000 అని అవన్నీ అని అవన్నీ వదిలిపెట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొక, అరే ఇలా పనికి పోలేదా? రేపు నా ఇంట్లో లేదు. నిన్ను దేవుడు ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నిన్ను ఒక లేవలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? కకృతి పడుతున్నావు. దేవుని మందిరాన్ని వదిలి నువ్వు కకృతి పడుతున్నావు. దేవుని బిడ్డలారా, ఆ కకృతి పడొద్దు. నీతిగా బ్రతుకు. ఆయన ఇది నేను కోరుకున్న స్థానం అని చెప్పాడు. నీకు విశ్రాంతి ఎక్కడ దొరకకపోతే, ఎక్కడ నీ రోగం దొరకకపోతే, ఎక్కడ నీ బాధ దొరకకపోతే, ఎక్కడ నీకు పని దొరకకపోతే, ఎక్కడ నీకు ఉద్యోగం దొరకకపోతే రా, విశ్రాంతి దినం రోజు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు గార్చు. ఆయన ఖచ్చితంగా మాట తప్పని దేవుడు. ఇదిగో ఈ సంవత్సరం అంతా నేను నా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని ఇది నేను కోరుకున్న స్థానము. ఇంకొకసారి హాలలు చెప్తారా గట్టిగా? ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. నువ్వెక్కడ ఏ జబ్బు వచ్చినా ఏదొచ్చినా నువ్వు ఇక్కడికి రా. తెలియని వాళ్ళకి నేర్పు. ఫలానా చోటుకు వెళ్తే అనారోగ్యము దైవ జనుల నోట ద్వారానే విడుదలవుతున్నాయి.
చెప్పారు, నా ఇల్లే బాగుండాలి, నా ఇల్లే బాగుండాలి, మేమే బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడు కోరుకోకూడదు. నువ్వు ఇతరులకు సువార్త అందించాలి. ఒక దైవజనుడి ఈ పల్లెటూరు ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మరి నీ సువార్త అనేకులకు వెళ్ళాలని ఆశపడతాడు దేవుడు. కానీ నువ్వు చెప్పట్లేదు, నీది నువ్వు చూసుకుంటున్నావు. ఆ స్వార్థం అనేది ఉండదు. ఆ స్వార్థపరులే భక్తిహీనులు. నీతిగా జీవించే వాళ్ళు దేవుని సువార్త అందించి తన సాక్ష్యాన్ని పంచి అనేకులను దేవుని వైపుకు నడిపిస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు బాగానే వింటారు. ఇంకా చాలు. అందరి నిలువు మొక్కల మీద ఉండి తీర్మానం చేసుకుందాం. అందరి నిలువు మొక్కల మీద. వాక్యము నీ యొద్దకు వచ్చింది. దేవుని బిడ్డలారా, నీకు రెండంతల ఆశీర్వాదం దేవుడు కలగజేశాడు.